ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఉదయకాల వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనము. సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మరి ప్రవచన రీతిగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడుతూ ఉన్నటువంటి మాట ఈ దినం ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, అంతేకాక భారభరితమైన వస్త్రమునకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ధరింపచేయుటకు యెహోవా నన్ను పంపి ఉన్నాడు, ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్న వాగ్దానం. అవును దేవుని బిడ్డలారా, సియోనులో దేవుని యొక్క సంఘములో దుఃఖించే వారికి ప్రభు ఉల్లాస వస్త్రం ధరింపచేసే దేవుడు. రెండోదిగా, లోకంలో నానా విధమైన శోధనలు, బలహీన చేత పీడించబడుతున్న ప్రజలకు మరి రక్షణ కొరకై పిలుపును అనుగ్రహించి మరి ప్రభువుని అంగీకరిస్తూ ఉండగా మన బాధలు, వేదనల నుంచి మనకి విడుదల, పాపము నుంచి ఆ యొక్క క్షమాపణ, మారు మనసు అనుగ్రహించి ఉల్లాస వస్త్రము మనకి ధరింపచేసే దేవుడు. మన జీవితంలో ఉన్న బూడిద, నష్టం, ప్రతికూలతలకి బదులుగా ఇదిగో ప్రభు పూదండను, సంతోషాన్ని, ఘనతను మనకిచ్చేటటువంటి దేవుడు. అంతేకాక భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా ఆయన స్తుతి వస్త్రాన్ని మనకు ధరింపచేసే దేవుడు. మన దుఃఖమునకు ప్రతిగా నాట్యాన్ని, సంతోషాన్ని మనకిచ్చే దేవుడు. ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. మనము దీనిని పొందుకోవటం కొరకు ప్రభువైన యేసు ఆయన ఈ లోకానికి పంపించబడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఇది మన జీవితంలో ప్రభు ఇస్తున్న వాగ్దానం కనుక ఇంకను ఒకవేళ సియోన్లోనే మీరు ఉన్నప్పటికీ దుఃఖముతో కొందరు ఉండొచ్చు, వ్యాధి బలహీనతలతో ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. అన్నిటికన్నా ఇంకా ప్రాముఖ్యంగాను అధికంగాను ఆత్మ విషయమై మరి సరియగు సిద్ధపాటు లేనివారిగా, మరి దేవునితో సహవాసం కోల్పోయిన వారిగా, లేనివారిగా, పడిపోయిన వారిగా కొన్ని సందర్భాల్లో ఆ యొక్క ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, సియోన్లో దుఃఖించే వారందరికీ ఉల్లాస వస్త్రం ఉదయకాలం ప్రభు ధరింప చేయబోతున్నాడు. కనుక నీకున్నటువంటి ప్రతి చింత, దుఃఖం, దిగులు, కన్నీరు ప్రభు తీసివేసి ఉల్లాస వస్త్రంతోనూ, పూదండలతోనూ, అంతేకాక నాట్యము, సంతోషముతో, స్తుతి వస్త్రంతో ఆయన నింపి నిన్ను ఆరాధనలోనికి, ప్రార్థనలోనికి, ప్రభువునకు సమీపంగా నడిపిస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని పొందుకో. దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క రక్షణ, ఆ కృపని మరలా తిరిగి పొందుకో. దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో బలమైన కార్యాలు చేయబోతున్నాడు. ప్రవచనాత్మకంగా ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు వెళ్తున్న ప్రతి దుఃఖమును దేవుడు తొలగించబోతున్నానని, నీకున్నటువంటి ప్రతి అవమానాన్ని ఆయన కొట్టివేసి ఘనతనివ్వబోతున్నానని ప్రభు మాట్లాడుతుండగా మరి ఆయన అభిషేకం కొరకు కనిపెడదాం. మనం ఇంకా పై వచనాలు చదివితే ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అని రాయబడి ఉన్నది. అవును దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మ చేత మనం నింపబడినప్పుడు ఆ ఆత్మ యేసయ్య స్వారూప్యంలోనికి మనల్ని నడిపిస్తూ మరి సంతోషాన్ని, సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తారు. తండ్రితో సహవాసం ద్వారా మేలైన దీవెనలు మన జీవితంలో జరిగిస్తాడు. కనుక ఆత్మ నిమిత్తం పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థించండి, నింపబడండి. దేవుడు ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో ఇక జరుగునుగాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా సియోన్లో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా నాట్యమును వారికి ఇచ్చుటకు ప్రభా అయ్యా భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ధరింపచేయుటకు పంపబడి ఉన్నానని ప్రభా మీరు మాట్లాడుతున్నారు. ఈ శ్రేష్టమైన వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేరాలి. ఇప్పటి వరకు ప్రభా రక్షణ పొంది నీలో ఆనందిస్తున్నటువంటి మాలో ఇంకా ఏ భారం, బలహీనత, దుఃఖం ఉన్నదో అది యేసునామములో తీసివేయబడును గాక. ఇకను రక్షణ లేక ప్రభా నీ వైపు చూడని వారు, అయ్యా రక్షణ, మారు మనసు ఏ కుటుంబాలు ఇంకా నీ బిడ్డలకు లేదో అటివారు ప్రభా నీ తట్టు తిరుగునట్లుగా ఉదయకాలం సహాయం దయచే. చీకటి నుండి, బంధకాల నుండి, లోకం నుండి యేసునామములో వారికి విడుదల కలుగును గాక, రక్షణ కలుగును గాక. దుఃఖముతో ఉన్న వారికి ఉల్లాస వస్త్రములు ఇదిగో ధరింప చేయబడాలి, స్తుతి వస్త్రం ధరింప చేయబడాలి. ఆనందము ప్రభా
ప్రభా నాట్యమును పూదండలను దయచే వారి జీవితంలో నింద అవమానం దుఃఖము కన్నీరు యేసునామలో తొలగిపోవును గాక. ఈ వాగ్దానం ప్రభా గర్భఫల విషయంలో యేసునామలో నెరవేరును గాక. ఉద్యోగ ప్రయత్నాల విషయమే యేసునామలో నెరవేరును గాక. ఆర్థిక సమస్యలు ఇబ్బందుల మధ్యలో ఇదిగో ప్రభా ఉల్లాస వస్త్రం వారు ధరించుకోవాలి, ఉన్నతంగా వారు ఆశీర్వదించబడాలి ప్రభా. ఏ సమస్యలతో నీ బిడ్డలు ఉన్నారో వారందరి జీవితంలో ఇదిగో సియోన్లో దుఃఖిస్తుండగా వారికి ఇక దీవెన విడుదల సమాధాన ఉల్లాస వస్త్రములు ధరింపచేయబడును గాక. ప్రతి భారం నుండి నీ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. నానా విధమైన సమస్యల నుండి విడుదల, కోర్టు కేసులు, భూతగాదాలు, ఆస్తి పంపకాల విషయంలో గొడవలు ప్రభా, భార్యాభర్తలు అసమాధానంతో ప్రభా డివోర్స్ వరకు వెళ్ళిపోతున్న కేసెస్, ప్రతి విధమైన ఇష్యూస్ యేసునామములో ఇప్పుడే తొలగిపోవును గాక. కుటుంబాలన్నీ సమాధానంతో నీ ప్రేమతో కట్టబడాలి. బలమైన కార్యాలను బిడ్డల జీవితాలు చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను దర్శించండి ప్రభా. వారి జీవితంలో ఉల్లాస వస్త్రములు, ఆనందము, అయ్యా నాట్యము యేసునామములో ఈ సంవత్సరం దయాకిరీటం వారికి ధరింప చేయబడును గాక. మీ సేవకులంగా వారి నిమిత్తం దీవెనలను ప్రకటిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడుతుండగా దేవుని ఉన్నతమైన కార్యాలు మనలో, మన కుటుంబాల్లో ప్రభు జరిగించును గాక. దేవుని యొక్క దీవెన మీ అందరికీ నిత్యం తోడైండును గాక. ఆమేన్.